భద్రాచలం రామయ్య ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రేపు తెల్లవారుజామున స్వామివారు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ తెప్పోత్సవం జరగనుంది. దీంతో భద్రాద్రి రామయ్యని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. రాములవారి దర్శనం కోసం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం, సత్యాలంపాడుకి చెందిన 526 మంది భక్తులు పల్లకి సేవ చేసుకుంటూ 5 రోజుల పాటు 150 కిలోమీటర్లు పాదయాత్రగా భద్రాచలం చేరుకున్నారు. ఒక్కడితో మొదలై గ్రామమంతా ఒకటై జై శ్రీరామ్ అంటూ పాదయాత్రలో పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. భద్రాచల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, 5 రోజులుగా 500 మంది రామ భక్తులు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ గంపలగూడెం మండలం సత్యాలపాడు గ్రామం నుంచి పెద్ద ఎత్తున కూడా భక్తులు శ్రీరాముని సేవను చేసుకుంటూ పల్లకి సేవను చేసుకుంటూ కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తున్న పరిస్థితి ఉంది. చిన్న నుంచి పెద్దల వరకు కూడా 5 రోజులుగా దాదాపు 140-150 కిలోమీటర్ల వరకు కూడా పాదయాత్ర చేస్తూ ఆ భద్రాచల శ్రీరాముని మొత్తంగా ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు, ముక్కోటి ఏకాదశి సేవలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మాట్లాడేందుకు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత దూరం నుంచి వస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అండి, మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గంపలగూడెం మండలం సత్యాలపాడు శ్రీ సత్యాంబకేశ్వర్ గురుస్థాన్. ఈ గురుస్థాన్ స్థాపించి ఒక 20 సంవత్సరాలైంది. సామూహికంగా అంతకుముందు నేను ఒక్కడినే వచ్చేవాడిని. ఈ ఒక 15 సంవత్సరాల నుండి పల్లకీ పాద సేవగా మేము పెట్టుకొని సామూహికంగా అందరం కలిసి వస్తున్నాము. ఇన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అధికంగా 526 మందితో పిల్లలు, పెద్దలు, ముసలివారు, అన్ని వయసుల వారు ఉన్నారు. 5 రోజుల నుంచి చేస్తూ ఉన్నాము. బయట పదార్థాలు మేమేమీ స్వీకరించము. సమస్తం మనమే సమకూరుస్తాము. దీనికి 4 ట్రాక్టర్లు, ఒక మంచినీళ్ళతో సహా మనమే చూస్తామన్నమాట. హిందూ సనాతన ధర్మాన్ని నిలబెడుతూ పేదవాడికి కూడా, అంటే దేవాలయాలు అనగానే మనకి సహజంగా చాలా విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. చాలా దూరం వెళ్ళి ఎంత ఖర్చు పెట్టి రావాలో, ప్రయాణం చేస్తే ఎంతెంత ఖర్చు పెట్టాలని ఆలోచన ఉంటుంది. అలా ఏం లేకుండా రూపాయి తీసుకోకుండా మనమే అన్నీ, ఒక వ్యక్తి సత్యాంబకేశ్వర గురుస్థానంలోనే అన్నీ ఖర్చు పెట్టి వాళ్ళని నడిపించుకుంటూ వాళ్ళకి కావాల్సిన సమస్తము ఏర్పాటు చేసి ఇక్కడ తీసుకొస్తున్నాం. అంతేకాకుండా ఈ ఏర్పాట్లో మధ్యలో ఉదయం పూట, మధ్యాహ్నం, సాయంత్రం వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి హిందూ సనాతన విషయాలు, పురాణ ప్రవచనాలు తెలియపరుచుకుంటూ ఎన్నో విషయాలు వాళ్ళకి అవగాహన చేస్తూ వాళ్ళ సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకుంటూ చక్కగా ప్రయాణం చేస్తూ సమైక్య కుటుంబ జీవనం కోసం ఒక విధంగా ఇవాళ చూడాలంటే హైందవ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వేరే ఇతరత్ర ఆలోచనల వల్ల ఉన్నటువంటి, అంటే పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి, ఉదాహరణ ఒక పుట్టినరోజు వస్తే కేకును మొహాన్ రాసేసుకోవడం, లేకపోతే ఇంకొక ఆలోచన చేస్తున్నా అదే తీపిని 10 మందికి పంచిపెట్టమని చెప్పేది సత్యాంబకేశ్వర గురుస్థాన్. కాబట్టి ఆ గురుస్థాన్ ఆశయాలు నిలబెట్టడం కోసం మాత్రమే ఈ 500 మంది, అంటే అన్నయ్య గారు మొదటితో ఒక మనిషితో ప్రయాణమైన యాత్ర, 2, 3, 4, 5, 10 మంది, ఇవాళ 526 సుమారు 526 మంది సుమారుగా ఈ పాదయాత్ర నడుస్తున్నారంటే ఒక్కటే ఒక లక్ష్యం, అందరూ లోకా సమస్త సుఖినో భవంతు, లోకమంతా బాగుండాలని కోరుకున్నాం. జై శ్రీరామ్. అమ్మ చెప్పండి, మహిళలుగా ఉన్నారు, ఇబ్బందులు ఉంటాయి, అయినా కూడా శ్రీరాముడితో నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఇలా అంటే అందరూ కూడా ఒక కలిసికట్టుగా ఒకే మాట మీద అందరూ ఒకే బాటలో నడవడం, ఏదైతే ఆయన చెప్పారో అది మాత్రమే పాటిస్తూ ఇంకా పక్కన ఇతరత్ర విషయాలన్నింటినీ కూడా మర్చిపోయి రావడం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఏదన్నా అడ్డున్నా కూడా మేము దానికి తగు ఏర్పాటు చేసుకొని మేము రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా. చూడొచ్చు, మొత్తంగా జై శ్రీరామ్ అంటూ కూడా దాదాపుకు 100 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ 100 మంది, ఎవరి చేతిలో కూడా, ప్రతి ఒక్కరి చేతిలో కూడా కాషాయపు జెండాను, శ్రీరాముని హనుమంతుడు జెండాను పట్టుకొని కూడా పాదయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి. చిన్న పెద్ద తేడా లేకుండా కూడా మొత్తం పాల్గొంటున్నారు. వృద్ధులతో సహా కూడా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు ఇస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, 150 కిలోమీటర్లు, 526 మంది పైగా 5 రోజులుగా ఒకవైపు చలి, ఒకవైపు ఇబ్బంది పడుతున్నా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారందరూ కూడా ఒకే శ్రీరాముడి మీద ఉన్నటువంటి నమ్మకం, ప్రేమ, ఆప్యాయతతో ఒకసారిగా ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజు పూర్తిగా శ్రీరాముడిని దర్శించు
దర్శించుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. శ్రీరాముని పల్లకి సేవను తీసుకొస్తూ కూడా పెద్ద ఎత్తున వీరందరూ కూడా పాల్గొంటున్నారు. మహిళలు, వృద్ధులు అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా కూడా మొత్తం 526 మంది ఒక్కడితో స్టార్ట్ అయ్యి 526 మంది పైగా పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న పరిస్థితి. 5 రోజులు కూడా వీరంతా కూడా నియమనిష్టలు పాటిస్తూ ఆ జై శ్రీరామ్ అంటూ కూడా శ్రీరాముడి సేవను తరిస్తూ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే భద్రాచలం చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో జరిగేటువంటి తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత ముక్కోటి ఏకాదశి రోజు కూడా వైకుంఠ దర్శనం చేసుకొని భక్తులంతా తిరిగి ప్రయాణం మళ్ళీ కూడా వాళ్ళ సొంత ఊరికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా జై శ్రీరామ్ అంటూ కూడా భద్రాచలం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం.